95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనగామ రిటైర్డ్ ఎంపీడీఓ రామకృష్ణ దారుణ హత్య. చంపక్ హిల్స్ శివార్లో రామకృష్ణను హత్య చేసిన సుపారీ గ్యాంగ్. కరీంనగర్లో జరిగిన మహా జనసంపర్క్ అభియాన్ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ చీఫ్ బండి సంజయ్. మేడ్చల్ జిల్లా ఆంధ్రాస్పల్లిలోని పేలిన గ్యాస్ సిలిండర్. ఇద్దరికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పుల్లుడు తండాలో దారుణం. నాటు తుపాకీతో భార్యను కాల్చిన భర్త, పరిస్థితి విషమం, ఆసుపత్రికి తరలింపు. ఇక డీటెయిల్స్ చూసే జనగామ రిటైర్డ్ ఎంపీడీఓ రామకృష్ణ దారుణ హత్యకు గురయ్యాడు. చంపక్ హిల్స్ శివార్లో రామకృష్ణను హత్య చేసింది సుపారీ గ్యాంగ్. సుపారీ గ్యాంగ్ హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. భూ వివాదంలో రామకృష్ణను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇక ఆ 5 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. మాజీ ఎంపీడీఓ హత్యకు భూ తగాదాలు, ఆర్టీఐ సమాచార సేకరణే కారణంగా భావిస్తున్నారు కుటుంబ సభ్యులు. అంతేకాదు జనగామ జెడ్పీ వైస్ చైర్మన్ భర్తపై మృతుని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్లో జరిగిన మహా జనసంపర్క్ అభియాన్ కార్యక్రమంలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావుతో కలిసి ఆర్టీసీ కాలనీలో డాక్టర్ లక్ష్మణ్ ఇంటికి వెళ్లి నరేంద్ర మోదీ 9 ఏళ్ల పాలనపై రూపొందించిన పుస్తకాన్ని బహుకరించారు. మోదీ పాలనలో ప్రజలకు జరిగిన మేలును వివరించారు. అక్కడి నుండి కరీంనగర్ రూరల్ మండలంలోని బద్దిపల్లి గ్రామ శివారు ప్రాంతంలో బీజేపీ కార్యకర్తలతో బండి సంజయ్ టిఫిన్ బైఠక్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ సహా కార్యకర్తలంతా సొంతంగా తమ ఇండ్ల నుంచి అల్పాహారాన్ని తెచ్చుకున్నారు. అందరూ కలిసి ఆత్మీయంగా మాట్లాడుకుంటూ అల్పాహారం తిన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కార్యకర్తలందరినీ పేరు పేరున పలకరిస్తూ మంచి చెడ్డలు ఆరా తీశారు. అనంతరం మహాజన సంపర్క్ అభియాన్ ఉద్దేశాలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలతో పాటు రాబోయే రోజుల్లో పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారు. कच्छ आता जाता रहा हूँ, वहाँ के लोगों की सेवा करने का मुझे सौभाग्य भी मिला है और उसके लिए कुर्ची ना గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరికి గాయాలైన సంఘటన తెలంగాణ మేడ్చల్ 3 చింతలపల్లి మండలం అద్రాస్పల్లిలో చోటు చేసుకుంది. అద్రాస్పల్లి గ్రామంలో భాస్కర్ అనే వ్యక్తి తన ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోవడంతో ఖాళీ అయిన సిలిండర్ తీసి మరో సిలిండర్ బిగించాడు. ఈ క్రమంలోనే రెగ్యులేటరు సరిగా బిగించకపోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి సిలిండర్ పేలింది. ఈ పేలుడు దాటికి ఇంట్లోని వస్తువులు, సామాగ్రి చల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ప్రమాదంలో భాస్కర్తో పాటు ఆయన కుమారుడు వరుణ్లకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు గాయాలైన ఇద్దరిని కూడా ఆసుపత్రికి తరలించారు.
గతంలో అడవి జంతువులను వేటాడుతూ నాటు తుపాకీతో పట్టుబడ్డాడు. బెయిల్పై బయటకొచ్చాడు. మళ్లీ ఇదే దారిని ఎంచుకుని అడ్డొచ్చిన భార్యను రోజు హింసించేవాడు. ఈ క్రమంలో కుటుంబ కలహాలు తీవ్రమయ్యాయి. దీంతో భర్త దారుణాన్ని కొడిగట్టాడు. భార్యను నాటు తుపాకీతో విచక్షణ రహితంగా కాల్చాడు. ప్రస్తుతం భార్య చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో పోరాడుతోంది. భార్యను భర్త నాటు తుపాకీతో కాల్చిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పుల్లుడు తండాలో చోటు చేసుకుంది. జూలూరుపాడు మండలం పుల్లుడు తండాకి చెందిన సౌమ్య అలియాస్ శంకర్ లావుడ్య శాంతి దంపతులు. వీరికి 3 ఆడపిల్లలు, 1 బాబు ఉన్నారు. గతంలో శంకర్ నాటు తుపాకీతో జంతువులు వేటాడిన కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్పై ఇటీవలనే బయటకొచ్చాడు. మళ్లీ ఇదే దారిని ఎంచుకుని శంకర్ తుపాకీతో జంతువుల వేటను కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో భార్య శాంతిను తరచూ వేధిస్తూ ఆమెను హింసిస్తున్నాడు. కుటుంబ తగాదాల నేపథ్యంలో 2 రోజుల క్రితం శంకర్ భార్య శాంతిని నాటు తుపాకీతో కాల్చాడు. దీంతో ఆమె వెన్నుపూసకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. శాంతి పరిస్థితి విషమంగా ఉండటంతో పోలీసుల సహాయంతో స్థానికులు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాటు తుపాకీతో కాల్చడంతో శాంతి వెన్నుపూస పూర్తిగా దెబ్బతిని పరిస్థితి విషమంగా ఉందని అప్పుడే ఏమీ చెప్పలేమంటూ కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. గాయపడిన శాంతిని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన జూలూరుపాడు పోలీసులు భర్త లావుడ్య శంకర్ను అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నాటు తుపాకీ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇతన్ని టీబీ పేషెంట్, ఇతను భార్య ఇతన్ని సంసార జీవితం దగ్గర రానిపోయేసరికి ఇతను భార్య మీద అనుమానం పెంచుకున్నాడు. మోస్ట్ రీజన్ ఇదనమాట, భార్య మీద అనుమానం పెంచుకున్నాడు. భార్యను ఏదైనా నన్ను దగ్గర రానిట్లేదు, నేను ఎట్లా అంతమొందించాలని గతంలో కూడా భార్యను చాలాసార్లు కొట్టి తల్లిగారింటికి పంపించాడు. తల్లిగారింటి కూడా అదే తండలో పక్కనే ఉంది, ఆ తండలో ఉంటున్నది. ఇతను అతని ఇంట్లో ఉంటుకుంటూ ఇతను ఇంకా గ్రడ్జెస్ పెంచుకుండు, భార్య మీద ఇంత కోపం పెంచుకుండు. ఇది నా కాడి రాకుండా మళ్ళీ తల్లిగారింట్లో ఉంటుంది, తల్లితో ఉంటుంది, నేను మరి కనీసం నాతో మాట్లాడట్లేదు, ఇది ఎటో పోతుంది అనే ఆలోచనతో, అమ్మాయి ఎటో పోతుంది ఆలోచనతో, అతని ఆలోచన మొత్తం కూడా వేరే రకంగా ఆ అమ్మాయి క్యారెక్టర్ని మీద సస్పెక్ట్ చేస్తూ ఉన్నాయి. ఆ ఉద్దేశంతో ఈ 15వ తారీఖు రోజు సాయంత్రం 7:30 నుంచి 8 గంటల టైంలో ఏమైనా చంపేసేయాలనే ఉద్దేశంతో, ఏమంటే నా బరువు పోతుంది, నాకు ఎలాంటి అనుకూలట్లేదని చెప్పేసి తన ఇంట్లో గతంలో ఈ తుపాకుల హరి దగ్గర కోకలగూడెం నుంచి తెచ్చుకున్న తుపాకీని ఉపయోగించి ఫైర్ చేస్తే అమ్మాయి వీపు నుంచి ఆ పెల్లెట్ అనేది కడుపు కింద చూసుకొని వచ్చింది. ఏమంటే అంబులెన్స్లో గవర్నమెంట్ హాస్పిటల్లో పంపించిన అమ్మాయి, గవర్నమెంట్ హాస్పిటల్లో సీరియస్గా ఉందంటే హైదరాబాద్ ఉస్మాన్ హాస్పిటల్లో పంపించాము. ఉస్మాన్ హాస్పిటల్లో అమ్మాయి సర్జరీ అయింది. ప్రజెంట్ పరిస్థితి కొద్దిగా నార్మల్గా ఉంది, అంటే కండిషన్ స్టేబుల్గా ఉంది, ఏం జరిగింది. ఇద్దరు ఆ తుపాకీ తీసుకొని అడవిలో బారిపోయింది. ఏ ఊరు అతడి 15వ తారీఖు నైట్ పోయాడు, 16వ తారీఖు నైట్ మొత్తం 5 రోజులు తిరుగుతున్నాడు. అలా దగ్గర ఉన్న అడిగిపోయిండు, ఆ తుపాకీలో తిరుగుతాను. ఈరోజు అది కంట్రీ మేడ్ కావచ్చు, కంపెనీ మేడ్ కావచ్చు, ఎలాంటి మారణాయుధాలు కలిగి ఉంటాం కూడా చట్ట ప్రకారం, ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం అది కేసు కలిగి ఉండటమే కేసు. అలాంటి ఎవరి దగ్గర ఉన్నా కానీ వాళ్ళని క్షమించే ప్రసక్తి లేదు. వాళ్ళు దాచిపెట్టుకున్న షో కేసు కోసం అడిగి జంతువులు వేటాడు తీసుకుని పెట్టుకున్నా కానీ ఎవరిని కూడా క్షమించే ఉద్దేశం లేదు, క్షమించే ప్రసక్తి లేదు. ఇప్పుడు అందరు సర్పంచులకు కూడా ఈ విషయం తెలియజేస్తున్నాం, గ్రామంలో అన్ని సర్పంచులకు తెలియజేస్తున్నాం, సర్పంచ్తో మీటింగ్లో మాట్లాడుతున్నాం. వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర గురించి కూడా ఒక అండర్టేకింగ్ తీసుకుంటున్నాం. ఏమనంటే రాబోయే ఎలక్షన్ టైంలో ఎవరి దగ్గర గ్రామంలో ఎలాంటి
నాటు తుపాకులు కానీ కంపెనీ తుపాకులు కానీ లైసెన్స్ తుపాకులు కానీ ఉండకూడదు. ఉండాలి అంటే పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. లైసెన్స్ వెపన్ కలిగి ఉంది. లైసెన్స్ హోల్డర్ ఉన్నా కానీ అది అతనికి ఎందుకు ఉంచుకున్నాడో, అతని లైఫ్ థ్రెట్ ఏంది, ఆయన్ని విచారణ చేసి అతని దగ్గర వెపన్ ఉండాలన్నా వద్దని చెప్పి ఆలోచించేసి వద్దనే పరిస్థితి వస్తే అది ఏఆర్ హెడ్ కోర్టులో డిపాజిట్ చేయాలా, లేదా ఆర్మూర్ షాప్లో డిపాజిట్ చేయాలి. అంతే తప్ప ఇప్పుడు వ్యక్తిగతంగా ఆయుధాలు కలిగి ఉండడం అనేది నేరం. మంత్రి కేటీఆర్ వరంగల్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గీస్కొండ మండలంలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో యంగ్ వన్ కంపెనీ 840 కోట్లతో నిర్మించే వస్త్ర పరిశ్రమలకు శంకుస్థాపన చేసి మొక్కలు నాటారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలో మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే నరేందర్తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. వరంగల్ ఓసిటీలో 3.5 కోట్లతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. అంజాజాహీ మిల్స్ గ్రౌండ్లోని 80 కోట్లతో సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. దేశాయిపేటలో 12.6 కోట్లతో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించారు. 4 కోట్లతో జిల్లా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్కు శంకుస్థాపన చేశారు. కొత్తవాడలో 43 లక్షలతో పాటు ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత విగ్రహాలను ఆవిష్కరించారు. అన్ని బండ్స్ అన్ని మాకు ఇవన్నీ అంటాం ఉంటే మాకు తీయనికి వస్తలేదు. మా ఆఖరి గొంతు అట్టినిస్తాము ఇష్టం ఉన్నట్టు వైట్ ఉంటే మేము దూరం జూమ్ చేశాను. అన్న మీరు మీద పడకండి, ఇక ఒక్కొక్కరు తీసుకోండి మంచిగా. అదేనా మీద పడతాను మీద పడతాను. అరే కలెక్టర్ గారు మరి మిమ్మల్ని సార్ ఒక్క నిమిషం సార్, మీరే పడుకుంటారు. హైదరాబాద్ జగద్గిరిగుట్ట ఇందిరాగాంధీ విగ్రహాన్ని టిప్పర్ ఢీ కొట్టింది. ఈ క్రమంలో ఇందిరాగాంధీ విగ్రహం ధ్వంసమైంది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. విగ్రహాన్ని మళ్లీ పునః ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్తత పరిస్థితి తలెత్తింది. నారా లోకేష్ పాదయాత్రపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి చేస్తామని లోకేష్ హామీలు ఇస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్న రాయలసీమకు ఏమీ చేయలేదు కానీ ఇప్పుడు రాయలసీమను అభివృద్ధి చేస్తామని అంటున్నారని అన్నారు. మరి ఇన్ని రోజులు రాయలసీమను ఎందుకు గాలి కొదిలేశారని ప్రశ్నించారు. రాయలసీమను అభివృద్ధి చేస్తామని లోకేష్ హామీలు ఎలా ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా మళ్లీ అధికారం కోసం రాయలసీమను అడ్డం పెట్టుకుంటే ప్రజలు ఎవరు నమ్మరని అన్నారు. రాష్ట్రంలో రోడ్లు వేసింది బీజేపీ ప్రభుత్వం అని అన్నారు. ఛాలెంజ్ చేస్తున్నారు. రోడ్లు ఎవరు వేస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో? ఇవాళ నేషనల్ హైవేస్ కావచ్చు, గ్రామీణ సడక్ రోడ్లు కావచ్చు, సిఆర్పి రోడ్లు కావచ్చు,
ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా వేసే రోడ్లు కావచ్చు. మీరు 1 కిలోమీటర్ రోడ్డు కూడా వేయలేదు అని చెప్పడానికి ఇవాళ దమ్ముతో ఛాలెంజ్ చేస్తుంది ఇవాళ భారతీయ జనతా. రాయలసీమలో ఉన్న ప్రతి అసెంబ్లీలో నేషనల్ హైవే ఉంది. రాయలసీమలో ఉన్న ప్రతి అసెంబ్లీలో ఇవాళ నేషనల్ హైవే ఉంది. జగన్మోహన్ రెడ్డి రోడ్డు ఎక్కడా లేదు. లేకపోతే చంద్రన్న పాట ఎన్ఆర్ఈజీఎస్ లో చంద్రన్న పాట, మూడన్న మాట చంద్రన్న పాట ఉంది. ఏముందంటే చెప్పుకోవడానికి ఇవేమీ రాయలసీమను ముందుకు తీసుకెళ్ళిపోతా ఉంటాడు. నువ్వు 14 ఏళ్ళు నీ బాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు. ఇప్పుడు వరకు ఏం చేయలేదు కానీ ఇప్పుడు చేసేస్తాడు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏం చేశాడు, ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు? ఈ ముఖ్యమంత్రి మీకు పరిపాలనిస్తే ఈ యొక్క రాయలసీమను రతనాసీమగా మార్చేటువంటి శక్తియుక్తులు ఒక భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉన్నాయి. వ్యాప్తంగా 10 లక్షల టిట్కో ఇల్లు రాష్ట్రానికి మనం ఇస్తే వాటి పునాదులు లేపేసి ఇప్పటి వరకు నేనిచ్చా మీ రంగులు వేసుకోవడం. ఇవాళ ఈ యొక్క రాష్ట్రంలో మనం గమనించినట్లయితే లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ లేదు. నేను మాట్లాడాను. ఒక ఎంపీ విశాఖపట్నంలో వాళ్ళ భార్యని పిల్లవాడిని కూడా తీసుకెళ్ళిపోయారు రౌడీలు. అంటే ఏ ప్రభుత్వం ఉంది? ఎందుకు మాట్లాడగల ప్రభుత్వం? పిఠాపురంలో జరిగిన వారహి విజయయాత్రలో ఏపీ సీఎం జగన్పై చేసిన విమర్శలకు వైసీపీ నేతలు గట్టిగా బదులిస్తున్నారు. తాజాగా మంత్రి సిదిరి అప్పలరాజు స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవిని ప్రజలు ఇవ్వాలి తప్పించి ముష్టడిగితే వచ్చేది కాదని అన్నారు. ఎవరు అడ్డుకున్నా ఈసారి అసెంబ్లీలో అడుగు పెడతానని పవన్ అంటున్నారని, ఆయన ఎమ్మెల్యేగా గెలిచేందుకు తిరుగుతున్నారా లేక తన ఎమ్మెల్యేని గెలిపించడానికా అంటూ మంత్రి సెటైర్లు వేశారు. ముందు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపైన పవన్ నిర్ణయించుకోవాలన్నారు. ఇక చెప్పుల విషయం బాగా మంత్రి పేర్ని నానిపై పవన్ సెటైర్లు వేయడంతో మంత్రి స్పందించారు. చెప్పులు మరిచిపోతే తెచ్చుకోవచ్చని, పార్టీ గుర్తుపోతే ఎలా అని ప్రశ్నించారు. పార్టీ గుర్తుపోయిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తుంచుకోవాలని అప్పలరాజు చురకలంటించారు. వారాహికి సంబంధించినంత వరకు మేము ఎందుకు భయపడాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ నన్ను ఎవడు ఆపేది అసెంబ్లీకి వెళ్ళడానికి, ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిచి తీరుతాను అని చెప్పేసి ఆయన అన్నాడు. ఆయన ఈ యాత్ర చేస్తున్నది ఎమ్మెల్యేగా గెలవడానికా లేకపోతే ఆయన ఎమ్మెల్యేలని ఆయన గెలిపించడానికి అనేది ముందు ఆయనకు ఒక క్లారిటీ ఉండాలి. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి అని ఆయన అడగాలి అంటే ముందు ఆయనది ఏ నియోజకవర్గమో ఆయన ముందు డిసైడ్ చేసుకోవాలి. ఏ నియోజకవర్గమో ఆయన డిసైడ్ చేసుకోకుండా రాష్ట్రం మొత్తం పర్యటించి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి అంటే ఆయన ఎక్కడ పోటీ చేస్తాడో తెలియకుండా ఆయన ఎలాగ గెలిపించేది ఎమ్మెల్యేగా? ముందుగా ఆయన్ని నియోజకవర్గం మీద అనేది ఆయన ముందు డిసైడ్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఎమ్మెల్యేగా గెలిపించమని అడగాలి. ఆ పైన ఇతర నియోజకవర్గాల్లో మా ఎమ్మెల్యేని గెలిపించండి అని చెప్పేసి అడగాలి తప్ప రాష్ట్రం మొత్తం తిరిగి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి అంటే అది చాలా అసంబద్ధమైనటువంటి యాత్ర నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఆయన మాట అన్నారు. ఆయన నా 2 చెప్పులు నేను అన్నవరంలో మర్చిపోయినాను, అవి వెళ్ళి తీసుకొని రండి అని చెప్పేసి అన్నాడు. ఆయన చెప్పుల గురించి అంత వ్యంగ్యంగా మాట్లాడే ముందు ఒకసారి గుర్తు గురించి కూడా మీరు గుర్తు చేసుకుంటే మంచిదని నేనైతే పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తా ఉన్నాను. చెప్పులు మర్చిపోతే తెచ్చుకోవచ్చు మనం, లేకపోతే కొత్తగా కొనుక్కోవచ్చు మనం చెప్పులు. కానీ గుర్తు పోతే అలా కాదు. గుర్తు పోయినది ముందు దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మీ గుర్తేదో, ఆ గుర్తు ఎక్కడుందో, ఎవరు కేటాయించినారో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ముందు దాన్ని మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. దాన్ని తిరిగి తెప్పించుకోండి తప్ప వ్యంగ్యంగా మీరు మాట్లాడితే అంతకు మించి వ్యంగ్యంగా మేము మాట్లాడగలం, అంతకు మించి వెటకరించి మేము మాట్లాడగలం. కాకపోతే మీరు వాస్తవికమైనటువంటి పరిస్థితులను ఆలోచించి ముందుగా మీ గుర్తుపోయినది పవన్ కళ్యాణ్ గారు, ఆ గుర్తు ఎక్కడుందో ముందు దాన్ని వెతుక్కోండి నేనైతే హితో పలుకుతా ఉన్నది. ఇప్పుడు మనం ఒక విషయం మాట్లాడుకుందాం. మనం 2019 ఎన్నికలు ఏమయ్యాయి? అందరు కలిసే కదా ఉన్నారు. వాళ్ళు 2014 ఏమయ్యాయి? అందరు కలిసే కదా ఉన్నారు. కలిసే ఉన్నారని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, పవన్ కళ్యాణ్ భీమిలిలో గాజువాకలో పోటీ చేసినప్పుడు కసికసిగా మేము ఓడించినామట. అంటే చంద్రబాబు ఆయనకి సహకరించాడనే కదా దాని అర్థం. పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు? భీమవరంలో నాకు కసికసిగా ఓడించారు,
గాజువాకలో నాకు కసిగసిగా ఓడించారు. కసిగసిగా ఓడించాము అని మమ్మల్ని అంటే దాని అర్థం మిగతా పార్టీలు ఆయన సహకరించాయనే కదా. బీజేపీ కానీ తెలుగుదేశం కానీ ఆయన సహకరించే మేము ఒక్కరమే ఆయన వ్యతిరేకించి ఆయన ఓడించినామని. అంటే 2019లో కూడా వాళ్ళు కలిసే ఉన్నారు, ఎప్పుడు కూడా వాళ్ళు కలిసే ఉన్నారు. తెర ముందు నాటకాలు ఆడుతూ ఉన్నారు, తెర వెనుక వాళ్ళందరూ కలిసే సంసారం చేస్తున్నారు. 2024 కూడా అంతే. దీనిలో పెద్ద మార్పు ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి చెప్పేది మా పార్టీకి స్పష్టమైన విధానం ఉంది, మేము సింగిల్గానే పోటీ చేస్తాం, అన్ని నియోజకవర్గాలు పోటీ చేస్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం. ఈ పవన్ కళ్యాణ్ అంటే నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నేను ట్రైనింగ్ తీసుకొని వచ్చాను, సిద్ధంగా ఉన్నాను అంటే ఎన్ని నియోజకవర్గాలు పోటీ చేస్తాం? ముఖ్యమంత్రిగా పోటీ చేయాలంటే రాష్ట్రం మొత్తం పోటీ చేయాలి, అంతే తప్ప ఓ 30 నియోజకవర్గాలు పోటీ చేసిన ముఖ్యమంత్రిని చేయండి అంటే ముఖ్యమంత్రి పదవి అనేది ప్రజల వాళ్ళు తప్ప మనం అడుక్కుంటే ముష్టడిగితే తప్ప వచ్చేది కాదని ఈ సందర్భంగా నేనైతే హితోపలికి సెలవు తీసుకుంటాను. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయని విశాఖలో జనసేన పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రశ్నించే వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని, విశాఖ నగరంలో రౌడీ షీటర్ల సంఖ్య పెరుగుతోందని ఆ పార్టీ నేత తాతారావు అన్నారు. బీహార్, చంబల్ను మించేలా ఏపీలో పరిస్థితులు దిగజారిపోతున్నాయని అన్నారు. వైసీపీ పెద్దలకు అందాల్సిన సొమ్ము అందకపోవడంతోనే విశాఖ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ డ్రామా తెరపైకొచ్చిందని అన్నారు. తెరపైకి వచ్చిందని చెప్పి కిడ్నాప్ ఘటనను డీజీపీ సీరియస్గా తీసుకోలేదని, గంటలోనే ఛేదించామని చెబుతున్నారని తప్ప విశాఖ నగరంలో పెరిగిపోతున్న శాంతి భద్రతలను అదుపులో పెట్టాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఇప్పటికే 11 జిల్లాల్లో పూర్తి స్థాయిలో కమిటీలు ఉన్నాయి. కేవలం విశాఖపట్నంలో వేయాల్సి ఉంది. విశాఖపట్నంలో వారం 10 రోజుల్లో ఖచ్చితంగా మండల కమిటీలు, వార్డు కమిటీలు వేయబోతున్నారు. పిఎస్సి మెంబర్గా 3 జిల్లాలు చూస్తాను కనుక మేము ఆలోచనలో వారం 10 రోజుల్లో విశాఖపట్నంకి మండల కమిటీలు, వార్డు కమిటీలు, బూత్ కమిటీలు ఆ స్థాయికి వెళ్తున్నాం. మిగతా 11 ప్లేస్లో ఉన్నాయి ఇప్పటికే. అది సమయాన్ని బట్టి చూద్దాం. ఇప్పుడు మేము ప్రజలు జరిపోతున్నాం. వారాహి విజయయాత్ర ద్వారా 175 నియోజకవర్గాల్లో తిరగాలనేటువంటిది మా అధ్యక్షుల వారి అభిప్రాయం. వివిధ మేధావులు కానీ జర్నలిస్టులు ఒక రకమైనటువంటి సెక్టార్కి వాళ్ళు మేధావులు, వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తాయి. వాళ్ళందరితో మాట్లాడతాం. లేదంటే డాక్టర్స్, లేదు వ్యాపారవేత్తలు, చిన్న మధ్యతరగతి చెందినటువంటి పారిశ్రామికవేత్తలు, వాళ్ళందరితో ప్రతి నియోజకవర్గం ప్రతి పట్టణంలో కలుస్తున్నారు మా ప్రెసిడెంట్ గారు. వారి అభిప్రాయాలు తీసుకుంటాం, ఇన్పుట్ అది తీసుకొని తద్వారా మేము భవిష్యత్తు ఏం చేయగలం అని చెప్పడానికి ఉన్నాం. దాని ద్వారా ప్రజలు ఏ మేరకు మమ్మల్ని ఆదరిస్తారో చూద్దాం. ఇది పొత్తులైనటువంటివి. మీడియా సోదరులందరికీ నమస్కారం. ఏదైతే జనసేన పార్టీ వారాహి యాత్ర విజయవంతం అవుతున్నటువంటి సందర్భంలో మరి అధికార పార్టీకి కన్నుకుట్టి యథావిధిగా మరలా కూడా మంత్రులందరినీ కూడా మరి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేందుకు ప్రోత్సహించడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. అందులో భాగంగా మరి గతంలో మంత్రిగా పనిచేసినటువంటి పేర్ని నాని అనే బదులుగా పేర్లు నాని అంటే సరిపోద్ది. పేర్లు తలలో ఎక్కితే మొత్తం తలంతా గొరిగేస్తాయి అన్నట్లు ఈ పేర్ని నాని జగన్మోహన్ రెడ్డి గారి టీంలో మరి ఆయన వల్ల ఆ గ్రాఫ్ అంతా పడిపోయి వాళ్ళ పరిస్థితి మరీ దిగజారిపోతున్నటువంటి పరిస్థితి. ఆయన రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేక అవినీతి కార్యక్రమాలకి పాల్పడ్డాడని అధికార పార్టీ వాళ్ళు ఒప్పుకున్నటువంటి పరిస్థితి. మరి సమాచార శాఖలో ఒక్క డెవలప్మెంట్ కూడా లేనటువంటి పరిస్థితి. ప్రతిసారి కూడా కాంట్రావర్షియల్ ఇష్యూస్ మాట్లాడుతూ వారాహి యాత్రకి, వారాహి రథానికి దిష్టి బొమ్మగా కూడా పనికిరానటువంటి పేరు నాని మరి వారాహి యాత్ర చేయనివ్వనంటాడు, వారాహిని తిరగనివ్వనంటాడు, వారాహి పర్మిషన్ లేదంటాడు, వారాహి కలర్ గురించి మాట్లాడతాడు. అసలు ఆంధ్ర రాష్ట్రంలో వారాహిని తిరగనన్నటువంటి పేరు నాని ఈరోజు మరి వారాహి విజయయాత్రకి ఏం సమాధానం చెప్తాడని మేము అడుగుతున్నాం. పండిత పుత్ర పరమసుంట అన్నట్టు వాళ్ళ నాన్నగారు పేరుని కృష్ణమూర్తి గారి పేరు చెప్పుకొని ఈరోజు ఈ స్థాయికి ఎదిగి మరి తన అస్తిత్వం కాపాడుకోవడం కోసం, రేపు తన కొడుకుని మళ్ళా రాజకీయంగా ఎదగనివ్వడం కోసం చేసే ఈ ప్రయత్నంలో ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం అనేది చాలా అసహ్యం వేస్తున్నటువంటి పరిస్థితి. తన స్థాయి ఏంటో ఆలోచించుకోకుండా పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంటే, పవన్ కళ్యాణ్ గారి రాష్ట్ర అభివృద్ధి కోసం తన సొంత నిధులు తను కష్టపడినటువంటి కష్టార్జితం కౌలు రైతు కుటుంబాలకు పంచిపెడుతుంటే అతన్ని విమర్శించే ఆలోచన చేస్తున్నాడంటే ఇతని యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉందనేది ఒకసారి అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. జనసేన పార్టీ తరపు నుంచి పేర్ని నాని గారికి ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ ఎవరో ఎవరికి తెలియదు.
హోమ్ మినిస్టర్ ఎవరో ఉన్నారంటారని తప్పించి పేరు కూడా తెలియని స్థితిలో ఆవిడుంటే, మరి ఒక 10th క్లాస్ విద్యార్థిని మీద పెట్రో బాంబు జరిగితే మరి సుమతి శతకాలు వల్లిస్తున్నటువంటి ఆవిడ దగ్గరికి వెళ్ళి నా చెప్పు పోయిందని చెప్పు, కనీసం నీకు చెప్పు వెతికే ప్రయత్నాన్ని ఆవిడ చేస్తారు. రాష్ట్రంలో మహిళల రక్షణ ఇవ్వడంలో కానీ, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడంలో కానీ అన్ని విషయాల్లో విఫలమైనటువంటి ఆవిడ కనీసం నీ చెప్పన్నా ఎతికిస్తారేమోనని జనసేన పార్టీ తరపున నీకు సలహా ఇస్తున్నాం. అంతేకాకుండా మీరు జనంలోకి మీరు ఏదైతే గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గడప గడపకి మన ప్రభుత్వం అని, అలాగే మీకోసం జగనన్న కోసం మీరు ఏదో కార్యక్రమాలకి ఇంటింటికి వెళ్తున్నప్పుడు జనాలందరూ మీకు చెప్పులు చూపిస్తుంటే ఆ చెప్పులు మీరు దాచుకోండి. మరలా మీరు మాకు తిప్పి చూపిస్తే మీకు చెప్పులు దండేయాల్సి వస్తుందని జనసేన పార్టీ తరపున మరొకసారి మీకు హెచ్చరిస్తూ, మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని మరొకసారి పేరు నాని హెచ్చరిస్తున్నాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా పోయి అరాచక పాలన జగన్మోహన్ రెడ్డి గారు సాగిస్తూ ఉన్నారు. దాన్ని సరిదిద్దుకోవడం మానేసి ప్రతిపక్షాలపైన వారి గొంతుని నొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి అతిపెద్ద దెబ్బ, నష్టం. విశాఖపట్నంలో 2018 నాటికి కేవలం ఈ నగర పరిధిలో 182 మంది రౌడీ షీటర్స్ ఉంటే ఇవాళ 412 మంది రౌడీ షీటర్స్గా అన్ని పోలీస్ స్టేషన్లు నమోదయ్యారు. మరొక పక్క నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2023 మే 9 ఇచ్చింది రిపోర్ట్. ఆ రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ 2018లో 14వ స్థానంలో ఉంటే ఈరోజు 6వ స్థానానికి ఎగబాకింది. అంటే బీహార్ని, చంబల్లోని, ఉత్తరప్రదేశ్ని దగ్గరికి చేరిపోయింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో శాంతి భద్రతల తాలూకా పరిస్థితి. అంటే నగరంలో 182 నుంచి 4 ఏళ్లలో 412 చేరుకుంది. 4 ఏళ్లలో 14వ ప్లేస్ నుంచి 6% ఎగబాకింది ఈ రాష్ట్రం. అంటే డీజీపీ గారు మొన్న స్థానికంగా విశాఖపట్నం ఎంపీ గారు భార్య, కుమారుడు వాళ్ళు కిడ్నాప్ని చాలా చిన్నదిగా చూపి మాట్లాడుతూ ఉన్నారు. అది కామన్ అని. అదేదో మాకు తెలిసింది ఏమిటంటే, ఇది తాడేపల్లి ప్యాలెస్కి నెల వెళ్ళే వాటాల్లో తేడా వచ్చింది. దానివలన వైసీపీలో 2 వర్గాల్లో సెటిల్మెంట్. ఇది ఎంపీ గారు కిడ్నాప్ అనేది కిడ్నాప్ కాదు, అది సెటిల్మెంట్. ఆ సెటిల్మెంట్లో భాగమే నేరుగా వెళ్ళాల్సిన డబ్బు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళలేదు. అందుకు ఈ డ్రామా నడిచింది. సరే, ఏ విధమైనప్పుడు ఎలా ఉన్నప్పుడు కూడా డీజీపీ గారు అక్కడ ఏమీ జరగలేదు, కేవలం వెంటనే పోలీసు 2 గంటల్లో మేము పట్టుకున్నాం అని చెప్పారు. మీరు ఏమీ జరగలేదంటే ఎలాగండి? ఎంపీ గారు చెప్తారు, పక్క నేరస్తులు ఎవరైతే రౌడీ షీటర్స్ హేమంత్ కుమార్తో పాటు ఉన్నవాళ్ళు గంజాయి, మాదక ద్రవ్యాలు ఉన్న 48 గంటలు తీసుకుంటూనే ఉన్నారు మా ఇంట్లో అని. మరి గంజాయి, మాదక ద్రవ్యాలు ఇవన్నీ జిల్లాలో ఉన్నట్టే లేనట్ట, రాష్ట్రంలో నగరంలో ఉన్నట్టు లేనట్ట? సిపి గారు చెప్తారు అలాంటివి ఏం లేవని. పోలీస్ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది, కానీ మీరు చేసేది పోలీసింగ్ ఎవరి మీద? శాంతి భద్రత కాపాడడానికి ఉండాలి. కానీ రాజకీయ నాయకులు వెనకాల రౌడీ షీటర్స్ని వాళ్ళు పెంచుకుంటుంటే వాళ్ళని మనం కంట్రోల్ చేసే విధంగా మనం లేకపోతే ఎలాగా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనగామ రిటైర్డ్ ఎంపీడీఓ రామకృష్ణ దారుణ హత్య. చంపక్ హిల్స్ శివార్లో రామకృష్ణను హత్య చేసిన సుపారీ గ్యాంగ్. కరీంనగర్లో జరిగిన మహా జన సంపర్క్ అభియాన్ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ చీఫ్ బండి సంజయ్. మేడ్చల్ జిల్లా ఆంధ్రాస్పల్లిలోని పేలిన గ్యాస్ సిలిండర్. 2 తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పుల్లుడు తండాలో దారుణం. నాటు తుపాకీతో భార్యను కాల్చిన భర్త, పరిస్థితి విషమం, ఆసుపత్రికి తరలింపు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.